హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? శనగపప్పు పట్టిస్తున్నానండి. కిలో శనగపప్పు పట్టించుకుంటే బాగుంటుందండి. మిర్చీల కోసం చాలా రోజుల నుంచి మిర్చీలు చేసుకోవాలనుకుంటున్నాను. టైం వీలు కావట్లేదు నాకు షాప్ తోటి, అందుకే ఈరోజు పట్టించి చేస్తున్నాను. శనగపప్పు పిండి పట్టించుకోవాలండి. చూడండి, పిండి 1 కప్పు పిండి వేస్తున్నాను. శనగపిండి 1/2 కప్పు బియ్యం పిండి వేస్తున్నానండి. బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తాయండి. ఉత్త శనగపిండితో అయితే మెత్తగా ఉంటాయి. కొంచెం బియ్యం పిండి కలిపామనుకోండి, కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి మిర్చీలు. కొంచెం సోడా వేసుకోవాలండి, తినే సోడా. కొంచెమే వేసుకోవాలండి. ఉప్పు టేస్ట్కి సరిపడా. ఓమ కొంచెం నలిపి వేసుకోవాలండి. బాగా కలపాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి మిర్చికి పిండి. ఇంకా కొంచెం మందంగా లావుగా రావాలి మిర్చీలు అనుకుంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలి. మేము కొంచెం పలచగా వేసుకుంటున్నాం, పిండి తక్కువగా, అందుకోసం నేను ఈ కన్సిస్టెన్సీలో కలుపుతున్నాను పిండి. చూడండి, మిర్చీలు ఇలా సగంకి ముందర కొంచెం కొనలు కట్ చేసుకొని ఇలా సగానికి చీల్చుకోవాలి. 2-3 రకాలుగా కూడా చేసుకోవచ్చండి ఈ మిర్చి, కానీ ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను నేను. ఇలా మధ్యలో కట్ చేసి చేస్తున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసి ఉప్పులో బాగా కలుపుకోవాలండి. మిర్చీలకు కొంచెం ఉప్పు వెళ్తుంది కదా, టేస్ట్ బాగుంటుంది. అలా కలిపిన పిండి అంతా ఇలా ఒక గ్లాస్లోకి పోసుకోవాలండి. ఆ గిన్నెల నుంచి అంతా ఇలా మార్చని చూడండి. ఇలా మిర్చి ముంచుకొని వేసుకోవడానికి మంచిగా వస్తుంది. ఇదేమో కొంచెం పకోడీకి వస్తామండి, ఉల్లిపాయ పకోడీ. ఒక సైడు గ్లాసు అంచుకు ఇలా రాకి కొంచెం మిర్చి కనపడేలాగా నూనెలో వేసుకోవాలండి.
పిండి కూడా చేతులకంతా అంటుకోకుండా బాగా వస్తుందండి. ఇలా గ్లాస్తో వేసుకున్నాం అనుకోండి మిర్చీలు, రెండేళ్లతోటే ముంచి అద్ది వేసుకోవచ్చు. అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలండి. చూడండి మిర్చీలు అయిపోయినాయి. పకోడీ వేసుకుందామండి. క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయండి ఇలా పకోడీ. చూడండి పకోడీ మిర్చి అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకోండి, ఇలాగే చాలా బాగుంటాయి. నేను తిని చూపిస్తాను చూడండి. మీకు చూడండి తింటున్నాను. చాలా బాగున్నాయండి. చాలా రోజుల తర్వాత అనుకొని ఈరోజు చేసుకున్నాను నేను. టైం కుదరక ఇన్ని రోజులకు చేసుకొని తింటున్నాను. సూపర్గా ఉన్నాయండి, బాగున్నాయి. చాలా బాగున్నాయండి, క్రిస్పీగా టేస్టీగా. లైక్ చేయండి ప్లీజ్ అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.